ఇదేనండి మా ఊరు. దిండికల్ జిల్లా దగ్గర కొడైకెనాల్ తాలూకాలో ఉన్న ఊంబార్ అనే గ్రామం. 1000 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ప్రాచీనమైన ఊరు. మొదట్లో ఒక 16 కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు 1600 కుటుంబాలు ఉండే ఒక ఊరుగా మారింది. మా ఊర్లో అందరికీ నచ్చేవాడు. అందరి ఇళ్లలోనూ ఉండేవారు. ఒక బాబు. ఆ బాబుకి పేరు బాబు వడివేలప్ప. అవునండి, మురుగనే. అందానికి మురుగన్ అంటారు. ఆ అందమైన మురుగన్ మా ఊరిలోనే ఉంటారు. మహాముని బోగర గారు చేసిన శక్తివంతమైన నవపాసన కుమారస్వామి విగ్రహం ఈ గుడిలో ఉంది. ఈ ప్రాంతంలో ఆయన అనుమతి లేకుండా ఏమీ జరగదు. ఎవరెక్కడికి వెళ్ళినా కూడా ప్రతి సంవత్సరం తైపూసం ఉత్సవానికి అందరూ మా ఊరికొచ్చేవారు. అందరం కలిసి ఎంతో సంతోషంగా ఆ బాబు మురుగన్ని ఉత్సవంగా ఊరేగిస్తాం. ఆడుకుందాం అన్నయ్య. నేను వెళ్ళి తాంకుంటాను, నన్ను పట్టుకోవాలి. ఇదే మేము ఆడుకున్న సందో. మేం పుట్టి పాకుతూ ఆడుకున్న ఇల్లు ఇది. ఈ ఇంట్లో మా పూర్వీకులు 500 సంవత్సరాలకు మునుపటి నుంచే ఉన్నట్టుగా చెప్తున్నారు. మా అమ్మ నాన్నకి ఈ ఇల్లు విడిచి రావడానికి మనసొప్పక ఇప్పటికీ ఇక్కడే జీవిస్తున్నారు. వీరేనండి మా నాన్న. మా నాన్న అంటే మాకు ఫస్ట్ హీరో. మా నాన్న ఆ కాలంలోనే ఐటీఐ చదివారు. మంచి కంపెనీలో పనిచేసేవారు. గ్లోబలైజేషన్లో ఆటోమైజేషన్ వల్ల అప్పుడే ఆ కంపెనీని మూసారు. మా నాన్నకి జాబ్ పోయింది. కుటుంబం కోసం దొరికిన పని చేస్తూ వచ్చేదాంతోనే న్యాయంగా బ్రతికేవారు. నాకు రెండవ హీరో మా అన్నయ్య. మా అన్నయ్య పేరు కూడా మురుగనే, దేవమురుగన్. అప్పుడు అతను 6th చదువుతున్నాడు. మా అన్నయ్యకున్న నిక్నేమ్ అక్క కురివి. నిద్రపోతున్న మా అన్నయ్యని అక్క కురివి పిలిచి లేపుతుంది. ఒకవేళ అక్క కురివి నిద్రపోతే మా అన్నయ్యే పిలిచి దాన్ని నిద్ర లేపుతాడు. అదెలాగో తెలీదు, వాళ్ల మధ్య అంత మంచి స్నేహం ఉంది. తినే నా చెల్లెలు శారద. మేం తనని ముద్దుగా సారా అని పిలుస్తాం. అప్పుడు తనకి 7 సంవత్సరాలు. తోకలేని కోతి, కానీ నాన్నగారం. Yes for Sara. D for Deva. Yes for Sara. D for Deva. ఇదేనండి నేను చదివిన ఆక్స్ఫర్డ్ ప్రైమరీ స్కూల్. 1956లో కట్టిన స్కూల్ ఇది. మా స్కూల్ మా ఇంటి తూర్పు దిశలో 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. మా అన్న చదివే కేపీఎస్ స్కూల్ మా ఇంటి నుంచి పడమర దిశలో 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. మా స్కూల్ పక్కనే ఉన్నందువల్ల ఉదయం స్టార్ట్ చేసి మధ్యాహ్నానికి వదిలేసేవారు. అన్నయ్య స్కూల్ దూరంగా ఉండడం వల్ల మధ్యాహ్నం స్టార్ట్ చేసి సాయంత్రమే వదిలేవారు. అయ్యయ్యో, షూ చినిగిందన్నయ్య. ఎక్కడ చూపు. సారా, నువ్వు ఇంటికెళ్ళు, నేను వెళ్ళి కుట్టించుకుని వస్తాను. అప్పుడు 69 రూపాయల 95 పైసలకు అమ్ముతున్న వైట్ షూ మా జీవితాన్నే మార్చేస్తుందని ఆ రోజు మాకు తెలియదు. ఎంతైంది తాతయ్య? 1 రూపాయి ఇవ్వు బాబు. 50 పైసలే ఉంది. సరే, మిగతా తర్వాత ఇవ్వు. ఇదిగోండి. థ్యాంక్ యూ తాతయ్య. ఏమా, బస్సు వెళ్ళిపోతుంది, లేమ్మా. 3 కిలోమీటర్లు నేను నడవలేను, నువ్వు వెళ్ళు. ఇదిగో బాబు. ఎంతన్నా? ఇదిగోండి. 8 రూపాయలు ఇవ్వు. అన్నయ్య, అమ్మ 1 కేజీ బియ్యంను కొంచెం కూరగాయలు తీసుకురమ్మన్నారు. ఎప్పట్లానే రేషన్ బియ్యమేగా? అవును. సరే సరే, వెళ్ళి కూరలు తే, నేను వేసిస్తాను.
ఏరా రాయల్ ఫ్యామిలీలో ఏరుతున్నావేంట్రా కిందున్నది తీసుకో. బాద్షామలకి ఖర్జూర పళ్ళ, బాద్షామలకి ఖర్జూర పళ్ళ, బాద్షామలకి ఖర్జూర పళ్ళ. అనయ్య పాతని తీసేసుకున్నా. ఒక్కడు కూడా వదలకుండా మొత్తం తీసుకెళ్ళి. సరే అన్న. వస్తానన్నా. పాత సామాన్లకి ఖర్జూర అన్నయ్య, పళ్ళ, ఇవన్నీ పాత ఇవ్వండి. సామాన్లకి ఖర్జూర పళ్ళ. బియ్యం 5 రూపాయలు, కూరగాయలు 4 రూపాయలు, మొత్తం 9 రూపాయలు. అమ్మ అకౌంట్లో రాసుకోమన్నారు. అకౌంట్లోనా? డబ్బులు ఇచ్చి 3 నెలలు అవుతోంది. బాకీ తీర్చమని చెప్పు, లేకపోతే ఈసారి సామాన్లు ఇవ్వను. ఆ, ఇక్కడే కదా పెట్టాను. ఎక్కడ కనిపించట్లేదు. అయ్యో, ఆ? ఏరా సరుకులు కొనడానికి వచ్చి ఇలా తోస్తావేంట్రా? లేదన్నయ్య, మా చెల్లెలు ఆగ్రా, షూ ఇక్కడే నీ తోలు పెట్టాను. చెప్తాను. అది కనిపించట్లేదు ఆగ్రా. అన్నయ్య. అన్న షూవే వెతికాను. కూరగాయలు తోసేశాడు. రేయ్, రేయ్, ఎంత పొగరా నీకు? ఇంకోసారి రా ఇటు. ఏమా నీకు సిగ్గుగా లేదు? చీటీ డబ్బులు వాడుకుని మీ సమస్యలను తీర్చుకున్నారు. 2 నెలలు చీటీ కట్టలేదు. దీనికేంటి అర్థం? ఏదో మీ ఆయన నిజాయితీపరుడని ఇన్నాళ్ళు నేను చూస్తూ ఊరుకున్నాను. ఈ నెల గనక ఇవ్వలేదో ఊరుకునేది లేదు. జాగ్రత్త. చీటీ వేసిన వాళ్ళందరూ నా గుమ్మంలో నిలబడ్డారు. ఇది న్యాయంగా కొంచెం ఉందా? మెల్లంగా మాట్లాడండి. ఆయన పనికి వెళ్ళారు. రాగానే మీ డబ్బు మీకు ఇచ్చేయమని చెప్తాను. ఎప్పుడు అడిగినా ఇదే సమాధానం చెప్తున్నావు. ఏంటి మోసం చేద్దాం అనుకుంటున్నారా? మేం మిగతా వాళ్ళ డబ్బులకి ఆశపడేవాళ్ళం కాదు. 2 నెలలుగా ఆయనకి సరైన పని లేదు. ఖచ్చితంగా మీ డబ్బులు ఇచ్చేస్తాం. కొంచెం ఓపిక పట్టండి అన్నయ్య. మీ ఆయన రాగానే వచ్చి చీటీ డబ్బులు కట్టమని చెప్పు, లేదంటే పరువు తీసేస్తాను. తీసుకునేటప్పుడు నవ్వుతూనే తీసుకుంటారు, ఇచ్చేటప్పుడు ఏడుస్తారు. ఏం బతుకో ఏంటో. ఏమైందమ్మా? ఏమీ లేదురా. నువ్వు చెల్లి దగ్గరికి వెళ్ళి ఒక గ్లాస్ బియ్యాన్ని నానబెట్టమని చెప్పు. సరేమ్మా. నా షూ కుట్టించావా అన్నయ్య? అమ్మ నిన్ను బియ్యం నానబెట్టమన్నారు. నా షూని బాగా కుట్టారా? అమ్మ నిన్ను బియ్యం నానబెట్టమన్నారు. ఎక్కడికి వెళ్తున్నావు? నా షూ ఎలా ఉందో చూడబోతున్నాను. నీ షూ బయట లేదు. జోక్ చేయకన్నయ్య. నిజంగానే చెప్తున్నాను. నీ షూ కుట్టుకుని వచ్చేటప్పుడు మిస్ అయింది సారా. అయితే నా షూ పోగొట్టేవా? లేదు, షూ బయట పెట్టి లోపల కూరగాయలు తీయడానికి వెళ్ళాను. తిరిగి వచ్చి చూసినప్పుడు షూ అక్కడ లేదు. అయితే నా షూ పోయాయా? లేదు. నువ్వు అమ్మ దగ్గర చెప్పొద్దే. నేను వెళ్ళి వెతికి తీసుకొస్తాను. షూ లేకుండా నేను ఎలా స్కూల్కి వెళ్ళాలి? నువ్వు ఏడవద్దు, నేను ఎలాగైనా వెతికి తీసుకొస్తాను, సరేనా? నాన్న దగ్గర ఏం చెప్పొద్దు ప్లీజ్. ఒరే దేవా, వస్తానమ్మా. ఎక్కడికి వెళ్తున్నావురా? దుప్పటి చాలా బరువుగా ఉందిరా. అమ్మ కొంచెం సహాయం చేయరా. కరెక్ట్ గా స్టెంపుకేరా. రే దేవా, రేపు గుడి పిల్లలతో మ్యాచ్ ఉంది, నువ్వు వస్తావా ఆడడానికి? లేదురా, నేను రాలేదు, నాకు పని ఉంది. ఇంకా 2 రూపాయలు ఇవ్వు. ఇదిగోండి. రేయ్, ఏం కావాలరా? ఇందాక వచ్చి కూరలు తోసేసావు, మళ్ళీ ఎందుకు రావచ్చావు? రేయ్, నిన్ను కొట్టలేదు కదరా, మరెందుకురా ఏడుస్తున్నావు? మా చెల్లెలు షూ ఇక్కడే పెట్టాను, ఇప్పుడు కనిపించట్లేదు. షూ పెట్టావా? ఇక్కడ లేదు కదరా. నేను ఇక్కడే పెట్టి లోపలికి వెళ్ళాను. బయటికి వచ్చి చూసినప్పుడు కనిపించలేదు. షూ లేకుండా మా చెల్లెలు స్కూల్ కి వెళ్ళదు. రేయ్, చెత్త తీయడానికి ఒకడు వచ్చాడు కదా, వాడే తీసుకెళ్ళి ఉంటాడు. వెళ్ళి వెతుకు, పో పో, పోరా.